వడ్డీ వ్యాపారంలో పొలిటీషియన్లే కాదు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ₹1,00,000 అప్పిచ్చి కోట్ల విలువ చేసే ఆస్తుల్ని రాయించుకున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఓ ఏఎస్ఐ చేతిలో దారుణంగా ఓ మహిళ దగాకు గురైంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. రాజకం కూడా మొదలైందని చెప్పవచ్చు. ఇది కొనసాగుతూనే ఉంది. అయినా కానీ కొన్ని మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఎన్టీవీ ముందు తన గోడును వెల్లబేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు రాయవరపు సత్యభామ అనేటువంటి ఒక బాధిత మహిళ. దాదాపు ఇక్కడ సర్పవరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ ఎలుబండి సూర్యప్రకాష్ రావు తనకు ₹1,00,000 వడ్డీకి ఇచ్చి దాదాపు కోట్ల రూపాయలు దానికి వసూలు చేస్తున్నాడు అని చెప్పి ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఆవిడతోనే మనం మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? మీరు అంతగా కన్నీరు గారుస్తున్నారు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు? దీనికి సంబంధించి ఎంత వడ్డీ అడుగుతున్నారు? నాకు అవసరార్థం ₹1,00,000 తీసుకున్నానండి. ₹20 వడ్డీ సార్. ఇప్పటికి నేను ఒక 50-60 లక్షలు కట్టున్నాను సార్. కానీ వాడు వచ్చి వేసుకొచ్చిన కాగితం ₹17 కోట్ల వేసుకొచ్చాడు సార్. ఎన్ని ఏళ్ళ నుంచి? 2009 నుంచి సార్. 2009 నుంచి 2011 ఈ రోజుకోండి ₹17 కోట్ల సార్. ఈ కోట్ల ఇది ఏంటో నాకు అర్థం లేదు సార్. వాడు వచ్చేవాడండి ఒక ఏఎస్ఐ చేసే పరిస్థితి చెప్పండి. ఇంటికి వచ్చేవాడండి వాడు అల్లుడు. వాడు వచ్చేవాడు అంత ఆశంగా మాట్లాడేవాడంటే నువ్వు వడ్డీ కట్టకపోతే పడుకున్న దగ్గర వాడు సార్. ఒక తండ్రి వయసు ఉంది సార్ వాడికి. తండ్రి వయసు ఉన్న వాడు వచ్చి ఇలా ఇంట్లో కూర్చుని ఇలా పడుకుని పోయాడు సార్. అంటే నేను భరించలేని బాధతో చుట్టుపక్కల ఈ తలుపేసేసేవాడు సార్. లోపల కూర్చుంటాను. వాడు వడ్డీ కట్టలేను, నేను ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మీకంటే వీడి గురించి ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకళ్ళు వడ్డీలు చేసుకుని ఈ రోజు దగ్గర నేను రోడ్డు మీద పడిపోయానండి. ఎక్కడ పని చేస్తాడు ఆయన? 3 టౌన్లో సర్పవరం స్టేషన్ సార్. సర్పవరంలో ఉంటాడు. ఇక్కడ మన ఈ లోపలే ఉంటాడు సార్. అతని నుండి ఇల్లు, అతని అల్లుడు, కూతురు. ఇతను ఒక ఏఎస్ఐ డిపార్ట్మెంట్ డ్రెస్ వేసుకుని వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు సార్. డిపార్ట్మెంట్ డ్రెస్ వేసేసరికి కంగారు పడుతుండేదాన్ని. ఎందుకంటే మాకు భయం ఉంటుంది సార్. డిపార్ట్మెంట్ డ్రెస్ వేసుకొస్తే నేను రావద్దని చెప్పేదానండి. ఇలాగే వస్తానని వాడు సార్. డబ్బులు తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ అని తెలియదా మీకు? డిపార్ట్మెంట్ అంటే వాడు డిపార్ట్మెంట్ అని తెలుసు కానీ ఈ రకంగా మోసం చేస్తాడు అనుకోలేదు సార్. నేను డిపార్ట్మెంట్లో ఉన్నవాడే కానీ ఇలాగ ఇబ్బంది పెడతాడు అనుకోలేదు. వెనకాల ఉన్నారు కదా వాళ్ళు కూడా అనుకున్నాను కానీ ఈ ఏఎస్ఐ ఇలాగ అంటాడని మాత్రం అనుకోలేదు సార్. నేను అంటే అల్లుడు ఉన్నాడు, కూతురు ఉంది, ముగ్గురు ఉన్నారు కదా అనుకున్నాను కానీ వీడియో ప్రధాన పాత్ర నాకు అనిపించలేదు సార్. ఆ రోజు అనిపించలేదు. ఇంకా అల్లుడు ఉన్నాడు వెనకాల, అల్లుడు చేస్తాడు అనుకున్నాను కానీ మెయిన్ పాత్ర అంతా ఇతను తీసుకొచ్చి ఇచ్చి ఇతనే బెదిరిస్తుండేడు సార్. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటారు? డబ్బు కట్టకపోతే సార్ అడిగేవాడు. అడిగితే నేను నాకు టైం కావాలని తెలుసు. ఎందుకంటే ఇంత వడ్డీలు నేను కట్టలేదు సార్. కట్టలేకపోయానంటే గాజులు పట్టుకెళ్ళిపోయాడు సార్. మెడలో తాడు పుస్తులు తాడు తీసుకెళ్ళిపోయాడు సార్. ఇచ్చేసాను. నా పెద్ద టీవీ, ఎల్ఈడి టీవీ సార్ పట్టుకెళ్ళిపోయాడు. అయినా భరించి ఇచ్చాను. మీరు ఎందుకు ఇచ్చావు నేను అడగచ్చు సార్. కానీ నా బాధ ఒక ఆడదాన్ని నేను ఏమి ఇచ్చేయలేని పరిస్థితి. ఒక ఏసీ వచ్చి ఇంట్లో కూర్చుని పోయి అల్లుడిని కూర్చోబెట్టి వచ్చి కూర్చుని పోతే నా దగ్గర పడుకొని అల్లుడి దగ్గర పడుకో అంటే ఏం చెప్పాలి సార్? ఈరోజు మేము డిపార్ట్మెంట్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఇది. ఈ రోజు మీ ఎన్టీ వాళ్ళు వచ్చి ఈ ఆగడాలు బయట పెడితే ధైర్యంగానే వచ్చి చెప్పుకుంటానంటే ఒక మహిళ నేనే సార్. ఈ అరాచకాలకి ఎవరో బాధ్యత నేనే బాధితున్నాను సార్. నేనే 2 పిల్లలు సార్. ఇలాగ చేసేసుకుని వెళ్ళిపోతే 11 ఎకరాల పొలం కూడా రాసేసుకుని ఇల్లు రాసేసుకుని వీడు ఒక ఏసీ సార్. వీడు మనిషి పశువు ఏమని చెప్పాలి సార్? మీ ధైర్యానికి వాళ్ళు నేను చెప్తున్నాను. నిజంగా నేను చంపేసి నేను చచ్చిపోతాను సార్. లేదంటే వాడు చేసే ఆగడాలకి ఇదైతే పోసారు. వాడు మనిషిగా బ్రోకన్ సార్. మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తారు ఏం చెప్పను సార్. ఆడతాను నేను ఇంతకంటే సిగ్గుమడిచి ఏం చెప్పను సార్. వాడు ఏమంటాడు తెలుసు సార్? నువ్వు వడ్డీ కడిపోతే ఒక నెల నాకు పడుకో అన్నాడు సార్. నిన్న పరిస్థితి ఆడవాళ్ళని పడుకోవడానికి వచ్చే మనిషినా సార్? ఒక్కసారి చెప్పండి. ఏమనుకుంటాడు? ఆడ జీవితం అంటే ₹1 పడుకునే రకమైతే ఇన్ని అప్పులు మాకు ఎందుకు ఉంటాయి సార్? ఎందుకుంటే మాకు అప్పులు? మా ప్రతి మగ దగ్గర పడుకునే ఈ వ్యాపారాలు ఎందుకు సరిగ్గా చేస్తారు? నేను ఆ పౌరుషానికి నేను అలా అన్నాను. కోపం వచ్చేంటి వాడు మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుని రాత్రి అంతా కూర్చుని పోయాడు సార్. మీరు కింద అపార్ట్మెంట్ అందరిని అడగండి. వాడు వచ్చి కూర్చుని అక్కడ కూర్చుంటే లోపలికి వచ్చేసారు సార్. పిల్లలు సార్, నాకు మగ పిల్లలు. ఏంటమ్మా అంటే వాళ్ళు కూడా అరుపులు కేకలు చూడండి ఎలా తన్నేసాడు. సామాన్ తన్నేసి అరిచేసి విరిచేసి మీకు కూడా స్పృహ లేదా? ₹1,00,000 కోట్ల రూపాయలకు వడ్డీకి మారుతుందని చెప్పి మీకు అంత స్పృహ లేదు? ఎప్పుడు ఇన్ని కోట్లు మారుతుంది అనుకోలేదు సార్. ఎందుకంటే న్యాయంగా పుచ్చుకుని వడ్డీ ఏంటి పుచ్చుకుని వీడు ఇలా ఎంత డబ్బు ఇచ్చినా వడ్డీ అనేవాడు సార్. ఏదంటే డిపార్ట్మెంట్ పేరు చెప్పాడు. నిన్ను ఆయన చూస్తానే, నువ్వేం చేస్తాను చూస్తాను, నీ కొడుకు కాలేజీకి వెళ్తాను చూస్తానే అంటే మేము ఏం భయపడతాం సార్. మాకు భయం ఉంటుంది, డిపార్ట్మెంట్ వాళ్ళంటే భయం ఉంటుంది. కానీ ఒక ఏఎస్ఐ ఈ రకంగా ప్రవర్తించడం సిగ్గు చేయడు సార్. కాకినాడ డిపార్ట్మెంట్కి ఒక సిగ్గు చేయడు సార్ ఒక ఏఎస్ఐ. ఇలాంటి ఏఎస్ఐని ఇంకా ఎందుకు మళ్ళీ పదవి ఇచ్చి మళ్ళీ పదవి ఉంచుకుంటారంటే మా ఆడవాళ్ళ యొక్క రాక్షసత్వానికి వాడే ప్రధాన కారణం కూడా సార్. ఈరోజు నేను చెప్తున్నాను, నేను ఎందుకు తట్టుకుని ఇలా ఆగానంటే నా పిల్లలకి తల్లి చచ్చిపోతాను అన్న మాట సిగ్గుతో వాడు పడుకుంటాను, వాడు అల్లుడు పడుకుంటాను.
చచ్చిపోతే ఒకసారి వదిలిపోతుంది సార్, మాకు జీవితం ఒకసారి పోతుంది. మా అత్త మామలకి దూరం అయిపోయి అనుకోండి 8 కోట్ల రూపాయలు ఇల్లు వదిలేసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉన్నామంటే ఈ కట్టలేని వడ్డీని కట్టలేక వాళ్ళు బాధపడి వాళ్ళు భయపడతారు సార్. మా అత్తగారు వాళ్ళు కూడా ఎంత వడ్డీ కట్టాలి, 17 కోట్లు వేసుకొచ్చారంటే ఏం కడతారు వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ రోజు నా పిల్లలు సార్ వాళ్ళు తీసుకెళ్ళి కత్తి పెట్టి కూర్చున్నారు సార్. ఇక్కడ ఏసై అల్లుడు కత్తి పెట్టి కూర్చుని కడతావా చేస్తావా అంటే నా పరిస్థితి ఏంటి సార్? రైట్, బాధిత మహిళ ఆరోపణలు ఉన్నాయి. అయితే మనం ఇక్కడ వీడియో చూడొచ్చు. వీళ్ళు ఇక్కడ ఎప్పుడైనా అటాక్ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడ్డారు. దీంట్లో ఇక్కడ మన కెమెరామెన్ రవి చూపిస్తున్నాడు. ఇక్కడ ల్యాప్టాప్ లో వీళ్ళు రికార్డ్ చేసుకున్న విజువల్స్, ఈవిడ ఇంటికి వచ్చి కొద్దిమంది ఈ యొక్క ఏఎస్ఐ బంధువులు కానీ అలాగే అల్లుడు కానీ ఆయన కూతురు కూడా వచ్చి ఇక్కడ దాడి చేసినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. వాళ్ళు బాధిత మహిళ పైన దాడి చేసి డబ్బులు కట్టాలని చెప్పి వాకిలి వేసి లోపల ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఆడియో ఇక్కడ కొద్దిగా లోగా ఉంది. నానా బూతులు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు విజువల్స్ లో మనకు కనపడుతుంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఏఎస్ఐకి సంబంధించినటువంటి అల్లుడు నోచర్ల వాసు వచ్చి ఇక్కడ మహిళ పైన దాడి చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అలాగే ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి వీడియోస్, ఈ గొడవను కూడా వీళ్ళు దేనికైనా మంచిదనే ఉద్దేశంతో విజువల్స్ షూట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క విజువల్స్ కనిపిస్తున్నాయి. దాదాపు మహిళను ఒక ఇంట్లోనే లాక్ చేసి బయటికి పోనీకోకుండా దాడులు చేస్తున్నటువంటి విజువల్స్. వీటితో పాటు ఇక్కడ చూడొచ్చు నోచర్ల వాసు అనే అతను ఇక్కడ దాడి చేస్తున్నటువంటి విజువల్స్ కానీ, అలాగే ఆ మహిళ పట్ల వడ్డీ తీసుకున్న ఎవరైతే మహిళ ఉన్నారో ఆవిడ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న విజువల్స్, నానా గొడవ చేస్తున్నటువంటి చూడొచ్చు. అమ్మ దీని గురించి చెప్పండి, ఎప్పుడు జరిగింది, వచ్చినప్పుడు అలా ఏం మాట్లాడతారు? ఇది 2 నెలల క్రితం జరిగిన విషయం సార్. ఇది మొన్న మళ్ళీ రీసెంట్ 15 రోజుల క్రితం వచ్చాడు సార్. వచ్చి డబ్బులు ఇవ్వమంటే నేను చెప్పాను సార్. నేను కూడా ఇంకా చచ్చిపోయి నిర్ణయించుకుని వెక్స్ అయిపోయి నేను డబ్బులు ఇవ్వలేని చెప్పాను సార్. ఇవాళ వస్తే బూతులు సార్, లంచ్ అంటే నేను పైకి దూకి నేను చచ్చిపోతానంటే చచ్చిపోవే నువ్వు చచ్చిపోతే నాకు డబ్బులు కట్టి చచ్చిపో అన్నాడు సార్. నేను చూపిస్తాను మగాళ్ళని, నా ఫ్రెండ్స్ ఉన్నారు రా అంటాడు సార్. ఏం చెప్పే మాటలు సార్ అవి. నేను చూపిస్తాను నీకు డబ్బులు ఇచ్చేవాడిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పడుకుని డబ్బులు ఇస్తానంటే మేము ఏం చేయాలి సార్? ఎస్పీ కంప్లైంట్ చేశారా? లేదు, ఎందుకంటే నేను ఒక పబ్లిక్ లో మహిళని సార్. మేము భయపడి ఎక్కడ తిరిగింది సార్, ఎక్కడ తిరిగితే న్యాయం జరుగుతుంది, ఇస్తాం కంప్లైంట్ వెళ్ళాం అనుకోండి వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ఇంత వెలుగులోకి వచ్చింది కాబట్టి మేము ధైర్యంగా ఆడవాళ్ళు రాగలుగుతాం. మీ వెలుగులోకి వచ్చిన తర్వాత ధైర్యం